పేరుతోనే ఎవరో కూడా ఈరోజు దేవుణ్ణి అనుసరిస్తే బయటకు పెట్టుకొచ్చినట్లుగా మనం ఎవరో వచ్చాము. ఎందుకు వచ్చాము? భక్తి చేయడానికి. ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికా, పేర్లు సంపాదించుకోవడానికా, సమస్యల నుంచి విడుదల పొందడానికి కాదు. నిత్య జీవానికి వారసులు అవ్వడానికి వచ్చాం. దేవుడు అడుగుతున్నటువంటి మాట, నిత్య జీవంలో నీకు స్థానం ఉందని నువ్వు 100% నమ్ముతున్నావా? నిత్య జీవంలో వారసత్తులు నా సంగతి ఏం చూసావా? ఇక ఇప్పుడు సమస్య రాత్రి ప్రార్థనకు రావద్దు, మానే శుభ్రంగా ప్రశాంతంగా ఇంటికాడ కూర్చొని ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నామో రెట్టింపు చేసినా వాటిని ప్రోత్సహించే దేవుడు ఏదే ఉన్నాడు, ఆయన ప్రోత్సహించుకోండి, తప్పులేదు. నిత్య జీవంలోకి ఎందుకు వచ్చాము? మనకు అగ్ని ఆరదు, పురుగు చావదని విశ్వాసం మనకుంది. దేవుడు నిత్య నరకం నుండి నన్ను తప్పిస్తాడని విశ్వాసంతో నేను ఈ పనికి వచ్చాను కనుకే ఈ లోకంలో వచ్చే సమస్యలు కానీ, కష్టాలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, వీటన్నిటిని దేన్ని పరిగణలో తీసుకోవట్లా. దేన్ని పరిగణ రేపొద్దున ఎగ్జామ్ అవుతుంది. ఆ ఎగ్జామ్లో రేపొద్దున నేను రాయాల్సిన పని లేదు, ఇక్కడే రాసేస్తున్నాను. రేపొద్దున ఆ ఎగ్జామ్లో నిలబడినప్పుడు 100%గా 100 మార్కులు నేను తెచ్చుకొని మంచి ఉత్తీర్ణత చేత పొంది సెలెక్ట్ అయ్యే పర్సనల్గానే ఉండాలి. ఇప్పుడు స్కూల్స్కి పిల్లలకి ఎగ్జామ్స్కి ముందు డైలీ స్కూల్స్కి పంపిస్తూ ఉంటాం. వాడు బలహీనుడిగా ఉన్నా వాడికి ఏదో బలపరిచి ఆహారం పెట్టి స్కూల్కి వెళ్ళమంటాం. ఎందుకని? నువ్వు చదువుకుని రేపొద్దున నీ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలి, మంచి మార్కులు నీకు రావాలి, మంచి ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలి. వర్షం వస్తున్నా, వాళ్ళకి వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా వాడిని ఎందుకు సిద్ధం చేస్తామో చెప్పండి, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు రావాలి అని. ఆ జడ్జిమెంట్ డే మనకు ఉంది. ఆ జడ్జిమెంట్ డే కొరకు మాత్రమే ఇక్కడ చేసే భక్తి. నీ భక్తి ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? రోగాలు నమ్మితే పోతాయనా? రోగాలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. 100% తగ్గుతాయి, తగ్గకపోవడం కూడా వచ్చు. ఆర్థిక సమస్యలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. ఘనమైన స్థితి రావచ్చు, రాకపోవచ్చు. వీటన్నిటినీ సెకండరీ, ఇవన్నీ సెకండరీ. మొట్టమొదటి స్థానం ఎందుకు యేసు ప్రభువును నమ్ముకుందాం మనం? అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ నిత్య నరకంలో నుంచి మనం వెళ్ళి తప్పించుకోవటం ఇంపాసిబుల్. ఎలా తప్పించుకోవాలంటే ప్రభు యేసు క్రీస్తును నమ్ముకొని ఆయన చెప్పినటువంటి మాటలు వింటూ ఆయనకు లోబడి బ్రతికితేనే మాత్రమే నిత్య జీవంలోకి మనం వెళ్తామని విశ్వాసంతో వచ్చినటువంటి మనం, క్రీస్తును అనుసరించి క్రీస్తు కొరకు నిలబడాలని ఆసక్తితో బతికినటువంటి మనం ఏం చేస్తున్నాం? ఎవరిని అనుసరిస్తున్నామంట? ఇప్పుడు ఎవరిని అనుసరిస్తున్నామంట? జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని తోసివేసేవాడిని అనుసరిస్తా తోసివేసేవాడిని తృణీకరించే వ్యక్తులను మనం అనుసరిస్తూ ఉన్నాం. మా పాస్టర్ గారు ఇప్పుడు ప్రసంగం చెప్పినా ద్వేషిస్తూనే, నేను ఎవరిని ద్వేషించట్లా, సరిదిద్దుకోవాలని మాత్రమే చెప్తున్నాను, సరి చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఎప్పుడు అడిగినా ఒకటి నేను అడిగేది, అయ్యా రోషంగా చెప్పాలి. యేసు ప్రభువుకు చెప్పే మాట ఏమంటుందంటే బైబిల్లో, ఆయన అధికారం గలవాని వలె బోధించాడు. ఎట్లా బోధించాడంట? నామకార్థమైనటువంటి బోధనం. నువ్వు ఎట్లా తిరిగినా ఏం చేసినా ఏం కాదులేమని నిన్ను దీవించేస్తాడు, నిన్ను ఆశీర్వదించేస్తాడు. నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకుంటే దీవులు వచ్చి పడతాయి, రావని నేను అంటలా, 100% వస్తాయి. కానీ నీవు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అంటే నిత్య జీవంలో ఉంటాడు. అవునా కాదా? ఏరేగా నమ్ముకున్నారు యేసు ప్రభుని? ఏరే కొరకు యేసయ్యను అంగీకరించారా? ఏరే కొరకు యేసయ్యను అంగీకరిస్తే ఇక్కడ అవసరం లేదు. బయట చాలా మందిరాలు ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి. ఈ గుడి కాదు, ఈ క్రీస్తుకు సంబంధించిన గుళ్ళు కాదు, చాలా ఉన్నాయి. వాటి కొరకే ఈ ప్రయాస, వాటి కొరకే ఈ పాకుళ్ళాట, వాటి కొరకే ఈ బలహీనతలు, ఇబ్బందులు సైతం ఓర్చుకుంటూ, ఒకవైపు కన్నీరు తుడుచుకుంటూ మరొక వైపు దేవునికి సాక్షిగా బ్రతకటానికి ప్రయాస. ఆ భక్తిని కాదు అని మీరు అనవచ్చు. ఏంటి పాస్టర్ గారు, మీకు అన్ని సక్రమంగా ఉంటే మీకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, పెద్దలు ఒక సామెత చెప్పాడు, ఎంతసేపుకి అంతే కాదు. 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసేవాడిని చూసి 10,000 చేసే ఉద్యోగం ఉన్నాడు అంటున్నాడంటే ఏమన్నాడు అంటే, నీలాగైతే నేను 2 సంవత్సరాలు చేసే ఉద్యోగం అంటానంటాడు. వాడు అన్నాడంట, నీలాగుంటే నా జీవితం చాలా సేఫ్టీ రా. అదేంటనంటే 10,000 జీతంలో నీకు అయ్యే ఖర్చు 2,000, 1,00,000 రూపాయల జీతంలో నాకు అయ్యే ఖర్చు 80,000. ఇప్పుడు చెప్పండి, ఏది ఎక్కువ అమ్మా? 2,000 నీకెందుకు ఎక్కువ అవుతుంది అంటే, ఇంటి పక్క ఉంటే ఆఫీసు కనుక, దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట జీవగ్రంథం. ఒకసారి చదవండి మాట, అదే మాట.
ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమునందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల మాటలు విచిత్రంగా ఉంటాయి బైబిల్లో. ఎప్పుడు కూడా బైబిల్ రెండంచులు గల వాడి అని కట్టకమన్నది. ఇప్పుడు తీసేస్తావు, రేపు పొద్దున వేసేస్తావు దాంట్లో. అంటే అర్థం ఏంటి? రొమ్ము నిండా బియ్యం ఉన్నాయి, మొత్తం వాడేసుకుంటున్నాం. నెల రోజులు అయిన తర్వాత చూస్తే మళ్ళీ పోస్టారికి జీతం వచ్చింది, మళ్ళీ రొమ్ము నిండానే ఉన్నాయి. తీసేయడు అంటే వాక్యానికి వారికి అనుకూలంగా ఉపయోగించుకోవటం, వారికి ఉపయోగకరంగా. ఇది భయంకరమైనటువంటి పాపం తెలుసా? ఇది భయంకరమైనటువంటి పాపం. వాక్యాన్ని కానీ దేవుణ్ణి కానీ దేవుని బిడ్డలను కానీ వారికి అనుకూలంగా మలుచుకున్నారనుకోండి, అగ్ని ఆరదో పురుగు, బహుభయంకరమైనటువంటి పాపం. దీంట్లో నుంచి తీసి ఈరోజు తీసేశారు, రేపొద్దున అంటే అర్థం ఏంటి చెప్పమంటే, ఈరోజు నాకు మంచిగా ఉన్నారనుకోండి, ఈరోజు ప్రేమగా మాట్లాడతా, నాకు కొంచెం యాంటీగా తిరిగితే వాళ్ళ మీద ఏం చేస్తా? దావీదు గారు చాలా మంచివాడండి, భక్తిగా ఉన్నాడు, 2 వారం భోజనం చేస్తున్నాడు, వారిని దీవించబడిన దాకా 4 వారాలు భోజనం చేయాలి, రాణియాలు తెచ్చారు. అమ్మ మీ భోజనం చాలా బాగుంది, వాళ్ళు తెచ్చిన భోజనంలో ఉప్పు ఎక్కువ ఉందమ్మా. మళ్ళీ ఇంకొక వారం సరోజినమ్మ గారు తెచ్చారు, ఇంకొక వారం వెంకటేశ్వరులు తెచ్చారు, మరో ఇంకొక వారం భారతీయులు తెచ్చారు. ఇప్పుడు ఏం చేశాను? ఇప్పుడు వీళ్ళు తెచ్చారు, అబ్బా మీరు చాలా వండర్ఫుల్గా ఉండారమ్మా, ఆ గోంగూర చికెన్ ఎక్సలెంట్గా ఉందమ్మా అంటే చూడండి, ఈరోజు తీసేసా. ఎందుకని తీసేసి? ఇప్పుడు ఉపయోగం లేదు. అమ్మా నీలాగా వండలేదు, వచ్చే వారం నీలాగా వండలేదు, ఇంకొంచెం ఏం చేస్తుంది, ఇంకా టేస్ట్గా, ఇంకొంచెం ఎక్కువగా. అంటే భక్తిని నీకు ఎవరు ఎట్లా పెట్టినా, ఎవరు ఎంత కానుక ఇచ్చినా ఎప్పుడు ఎవరికి ఎప్పుడు చెప్పకూడదు. వారు ఎలా ఉన్నా, ఏదున్నా సంతృప్తిగా ఎట్లా ఉన్నా తినేసి వెళ్ళిపోవడం దేవుని వాక్యం చెప్పింది తప్ప, అది ఉప్పు లేదమ్మా, కారం లేదమ్మా, కరివేపాకులు ఎక్కువైందమ్మా అని నేను శుద్ధి మాటలు సొంత మాటలు చెప్పట్లేదు మీకు. నేను ఈ గ్రంథమందున సంగతి తీసేసాడు, ఇవాళ ఇష్టం లేదు కాబట్టి తీసేసాడు, స్కిప్ చేసేసాడు. ఇక్కడ నుంచి అవసరమైన తర్వాత మళ్ళీ రేపొద్దు దాంట్లో నింపేశాడు. అది చాలా డేంజర్ భక్తి అంటండి, ఇది చాలా డేంజర్ భక్తి. ఈ టైం నుంచి ఈ టైం దాకా సీరియల్ వస్తుంది, ఈ టైం నుంచి ఈ సీరియల్ చూసేస్తా, టీవీ కట్టేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, మేము టీవీయే చూడమండి, సీరియల్సే చూడమండి అంటే సీరియల్ చూస్తే పాపం అండి. నేను పాపం అని చెప్పట్లా, నీ సమయాన్ని వృధా అయిపోతుందంటే నీ మనసు, నీ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు. ఆ టైం వెళ్ళేసరికి ఆ వైపుకి వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? మనం ఒకడు పేరు చెబితే బాగోదులేండి, గుణిగిపోతున్నాడు. ఎందుకు గుణుగుతున్నావు? జ్వరం తగిలిందంటే లేదు బాబు, అక్కడ తెమ్మండి తిప్పితే వాడు అడుగుతున్నాడు, ఉందా అని అడుగుతున్నాడు. ఏంటది? తాగి కూర్చొని పోయిన తర్వాత చూస్తే మంచి యాక్టివ్గా ఉన్నాడు, ఇందాక ఏంటి అట్లా ఉన్నామంటే అది పడకపోతే ఉనుకొచ్చేస్తుంది బాబు అంటే చూడండి, మనకు కూడా ఉనుకొచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమందికి మా పాస్టర్ గారి సంగతి చెబుతున్నాను, పొద్దున్న లేచి టీ తాగకపోతే ఎట్లా ఉంటుంది, పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి టీ తాగకపోయినా, భోజనం చేయకపోయినా, టయానికి ఏం చేయకపోయినా దేవుని మహాకృపను బట్టి ఎప్పుడు ఏముండదులేండి. ఏ టయానికి ఎప్పుడు కావాల్సి వచ్చినా అవసరమైతే తింటాం, అవసరం లేకపోతే అలాగుంటాం. ఏది అలవాటు అనేది క్రీస్తుని బట్టి చెబుతున్నాను. ఇదిగో ఇది అలవాటు చేయకపోతే చచ్చిపోతా, ఇది నాకు అలవాటు అనేది భక్తిని బట్టి, దేవుని బట్టి నాకు ఎప్పుడు ఏమీ లేదు. అవసరమైతే తింటా, అవసరం లేకపోతే ఉంటా. ఇదే ఉండాలి, ఇదే తినాలి, ఇదే చేయాలనేది భక్తితో పాటు నేర్చుకున్నటువంటి విషయాలు నేను మీతో చెప్తున్నాను. అలాగే ఇది తప్పు అని తెలిసింది, పాపము అని తెలిసింది, దీనివల్ల హాని అని తెలిసి ఆ సమయానికి వచ్చి దాన్ని చూసేసాం, కట్టేసాం. ఆ వ్యక్తితో లాభం ఉందని తెలిసి ఆ వ్యక్తితో లాభాన్ని పెట్టుకున్నాం. అది దేవుని చిత్తానికి విరోధంగా ఉండేదైనా, దేవునికి ఇష్టం లేనిదైనా, దేవునికి ఇష్టం కానిదైనా దాన్ని ఏం చేయాలి? మేము చేసేసాం, పక్కకు వచ్చేసాం. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళని అనుసరిస్తున్నారంట కొంతమంది. ఎవడైనా నేను తీసివేసినా దానిలో కలిసిన నిత్య జీవంలో వాళ్ళకి పాలు ఉండదు. పాలు లేకుండా ఎందుకు చేస్తున్నారండి భక్తి? మీరు పరలోకంలో నేను ఉంటాను అని చెప్పుకోకుండా ఎందుకు చేసే భక్తి అవసరమా? నాకు కానీ మీకు కానీ నాకేమైనా అవసరమా? నిత్య జీవంలో నాతో పాటు కొన్ని గింజలన్నా దేవుని సన్నిధిలో తీసుకెళ్ళయ్యా, నేను ఇంత పరిచర్య చేశాను, ఎంత పరిచర్య చేశానో నీకు తెలుసు, ఇదిగో ఈ గింజలు ఇవి అని నేను చెప్పుకోకుండా కాడికి నాకేం ఉపయోగం? మీరు వరి పొలం వేసినప్పుడు వరి పొలం నిండా పుష్టిగా మొక్కలు మొలిసాయి. తీరా చూస్తే దౌర్భాగ్యం ఏంటంటే దాంట్లో 20 నుంచి 30 వరి మొక్కలు, మిగతాది మొత్తం గడ్డి. ఇప్పుడు
దేన్ని బట్టి సంతోషిస్తావు? చెట్టంతా పలసగా ఉంది, చెట్టంతా నిండుగా ఉంది, మందిరం నిండా జనం ఉన్నారు, అందరు విశ్వాసులు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా వాక్యాన్ని అనుసరించినటువంటి వ్యక్తులు, ఒక్కరు కూడా దేవుని వాక్యానికి క్రమశిక్షణగా లోబడినటువంటి వ్యక్తులు. దేనికి ఉపయోగం? దేనికి ప్రయోజనం? దేనికి ప్రాముఖ్యత? దేనికి ప్రాధాన్యం? దేనికి దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఏంటి? ఒకళ్ళని అనుసరిస్తూ ఒకళ్ళు దేవుని బిడ్డ దీన్ని బట్టి దేవుడిని సంతోషిస్తాడా? దేవుడు నన్ను ఆనందపడతాడా? దేవుడు ఆనందపడడు. పాస్టర్ గారు కూడా ఆనందం ఉంటుంది. నిజంగా సేవ చేసే ఏ వ్యక్తి జీవితంలో కూడా, నిజంగా సేవ చేసే వ్యక్తి ఏ వ్యక్తి జీవితంలో కూడా సంతోషపడే వ్యక్తి ఎవడో ఉండడం. అయితే పొట్టకు దాసుడైన వాడు మాత్రమే సంతోషపడతాడు. పొట్టకు దాసుడు అయ్యి వాళ్ళని పొగడటమో వాళ్ళు ఏదో లాభించే వ్యక్తి మాత్రమే సంతోషపడతాడు తప్ప, ఉన్నది ఉన్నట్లు చెప్పలేనటువంటి వ్యక్తి సంతోషపడతాడేమో తప్ప, ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా బోధించే ఏ వ్యక్తి, ఏ దైవ సేవకుడు కూడా క్రమము లేనటువంటి సంఘములో కానీ, క్రమం లేని విశ్వాసుల దగ్గర నుంచి కానీ ఏ వ్యక్తి ఎప్పుడు సంతోషపడే వ్యక్తిగా ఎన్నడూ ఉండడు. ఏ సేవకుడు ఇష్టపడడు. దేవుడు చెబుతున్నటువంటి మాట, ఈ జీవ గ్రంథంలో ఒక దాన్ని తీసి మళ్ళీ దాంట్లో వేసేసాం. తప్పుకోలేదండి, మేము ప్రార్థన ఎందుకు మానుతామండి? ఈ వారం మానేసాం, వచ్చే వారం మానేసాం, ఇక్కడేదో అతిక్రమంగా మాట్లాడు, ఇక్కడేదో తప్పుగా మాట్లాడు, ఇక్కడేదో లాభంగా మాట్లాడు, ఇక్కడేదో లంచం తీసుకుంటూ మాట్లాడడం, ఇక్కడేదో పొరపాట్లు తెలిసినా పొరపాటు చేస్తూ మాట్లాడే, మళ్ళీ ఆ పొరపాటును మేము సరిదిద్దుకోవటమా? తప్పు అని తెలిసి సరిదిద్దుకోవటమా? తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకోవటమా? దేవుడు ఏమని చెప్పాడు? దేవుడు ఏమని తెలియజేశాడు అంటాడు. దేవుడు ధర్మశాస్త్రంలో నరహత్య చేసిన వాడికి ఒక శిక్ష, తెలియక నరహత్య చేసిన వాడికి ఒక శిక్ష. నరహత్య చేసిన వాడిని ఏం చేయాలి? నిశ్చయంగా వాడు సావవలసిందే. తెలియక పొరపాటు నరహత్య చేసాడనుకో, వాడు తెలియక చేశాడనుకో, వాడికి పారిపోవడానికి ఒక స్థలం నువ్వు ఏం చేస్తాడని ఆశ్రయపురాల నీవు ఈ ప్రధాన యాజకుడు చనిపోయే వరకు వాడు ఎక్కడికి రాకూడదు? మరలా పట్టణంలోకి రాకూడదు. తెలియక చేస్తే లెక్క వేరు, తీసి వేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు? నిత్య జీవంలో వాడికి, నిత్య జీవంలో పాలు లేనప్పుడు మనం చేసే భక్తి ఎందుకు? వయసు పెరుగుతుంది, సంఘానికి వయసు పెరుగుతుంది, భక్తి జీవితానికి వయసు పెరుగుతుందే తప్ప మనం పెరుగుతున్నామనే విషయం మనం గుర్తించట్లేదు. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. అప్పుడు ఎలా బ్రతుకుతున్నామో ఇప్పుడు అలాగే బ్రతుకుతున్నాం. ఆ రోజున ఎలాగ దేవుని విషయంలో తప్పుకుంటూ తిరిగామో, ఇప్పుడు కూడా దేవుని భక్తిని ఆ రోజు ఎలాగ ఉపయోగించుకున్నాము, ఈరోజు కూడా దేవుని విశ్వాసం ఆ రోజు ఎలా మన వైపుకు తిప్పుకున్నాము, ఈరోజు కూడా అలాగే. ఆ రోజు ఎలాగ వాడుకున్నాము, ఈరోజు కూడా దేవుని అలాగే వాడుకున్నాము. దేవుని బిడ్డల్లో వాడుకున్నాం. విశ్వాసమైనటువంటి వ్యక్తులుగా, విశ్వాసము లేనటువంటి మూర్ఖమైనటువంటి అభక్తిని చేస్తూ అవిశ్వాసమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నామే. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోకపోతే మనం చేసే భక్తికి, మన విశ్వాసానికి, మనం చేసే భక్తికి, మనం చేసే విశ్వాసానికి అర్థం లేదు. అర్థం లేనప్పుడు ఎందుకు ఉపయోగం? మరి మీరు ఇంటికి వెళ్ళి మలయాళం టీవీ ఛానల్ పెట్టారనుకోండి, వార్తలో ఏం అర్థం అవుతుంది మీకు? మంగళియో ఒంగుడియో అంటారు, అర్థమే కదా. అంటే ఏమర్థం అవుతుంది చెప్పండి? భక్తి కూడా మీరు దాన్ని నడవకపోతే మీకు ఏమర్థం అవుతుంది? యేసు ప్రభు ఏమర్థమయ్యాడు మీకు? ఏమర్థమవుతుంది యేసు ప్రభు భక్తి అంటే? క్రిస్టియానిటీ అంటే క్రీస్తు మతం కాదు. యూనిటీ అంటే మార్గం, దేవుని మార్గం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసయ్య చెప్పాడు, ముందు నన్ను అనుసరించాలి అంటే నా మార్గంలో నడవమన్నాడు. అసలు ఆయన మార్గమే మనకు తెలియకపోతే మనం చేసే భక్తి ఏం అర్థమవుతుంది చెప్పండి? అందరికీ దేవుడి గుడి ఉంది, మనకి దేవుడి గుడి ఉంది. ఏ దేవుడి గుడి? ఇంట్లో కూడా ఒక గుడి ఉంది, అవునా? ఇప్పుడు ప్రతి గృహానికి ఏముంటుంది? వాళ్ళ మూలన గుడి పెట్టుకుంటారు. అంటే వాళ్ళ భక్తి చేసిన భక్తి. మనకి కూడా ఒక సన్నిధి ఉంది. వాళ్ళకేముంది? మనకే ఉంది. వాళ్ళు ఎవరు పెడతామో చేయి దాంట్లో పెట్టినవారు, మనం కూడా ఎవరు పెడతామో లోపలికి వెళ్ళలేము. ఎందుకని? వాళ్ళకి మనకున్న తేడా ఏంటి? వాళ్ళు చేసే భక్తినే. కానీ వాళ్ళు చేసే భక్తి ఇహలోక సంబంధమైంది, ఈ లోకంలో ఆశీర్వాదాల కొరకు మాత్రం. నా దేవుడు చెప్పాడు, నా నిమిత్తము ఈరోజు మీరు ఏం కోల్పోతున్నారు, ఇవి
వీటితో పాటు నిత్య జీవం కూడా మీకు అనేక రొట్టెలు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి యేసయ్య? ఈరోజు నువ్వు దేవుడి నామముతో అవమానించబడ్డావు. ఎందుకు నాకు ఈ పాట అంటే ఇష్టం అని అంటే, నేను ఓడిపోనయ్యా, నేను ఏడ్చిన చోటని నీవు నన్ను ఏం చేస్తావు? నోటి నిండా నవ్వు వస్తామని చెప్పారు. ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే తృణీకరించబడ్డామో, ఎక్కడైతే తృణీకరణకు మార్చబడ్డాడో వాటన్నిటి నుండి ఘనమైన స్థితిలో నిలిపింది నా యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది నన్ను నా యేసయ్య. గొప్ప స్థితిలో నిలబెట్టింది నా యేసయ్య. గొప్ప వ్యక్తిగా స్థిరపరిచింది నా యేసయ్య. ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే ఒక చిన్న కానిస్టేబుల్ దగ్గర మాట్లాడటానికి జరిపోను నన్ను డైరెక్టర్గా వాళ్ళ బాస్ అయిన ఎస్పీ దగ్గర మాట్లాడటానికి ప్రొప్పించింది నా యేసయ్య. చిన్న పంచాయతీ ప్రెసిడెంట్ గారి దగ్గర మాట్లాడటానికి శక్తి లేని నన్ను ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడించే ప్రొప్పించింది నా యేసయ్య. దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? ఎవరిని బట్టి? నా యేసయ్యని బట్టే కదా. నా చంద్రబాబు గారి దగ్గరికి నేను మాట్లాడే స్థితి నాకు ఇచ్చాడు. ఎవరిని బట్టి? ఎక్కడి నుంచి వచ్చింది? దేన్ని బట్టి? నా యేసయ్యని బట్టి. ఒక దినమందు ఇదే స్టేజ్ పై కూర్చుంటే ఆయన స్టేజ్ పైన ఉన్నాడు, నేను కింద ఆయన తెలిసిన తర్వాత నేను కొంచెం మాట్లాడవలసింది ఉంది. మాట్లాడికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని నేను ప్రార్థించే, ప్రభువా, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ నాకంటే గనులు, ఎవరో పాస్టర్స్, నేను ఒక అల్పుణ్ణి. అయ్యా, నువ్వు నన్ను ఇక్కడ తీసుకెళ్ళి నిలబెట్టావు అంటే అసలు నా దగ్గర ఏముంది ప్రభు అంటే, దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎక్కలేనంత ఎత్తుకుని నేను నిన్ను ఎక్కిస్తానని చెప్పాను కదా. నువ్వు ఎక్కలేనంత ఎత్తుకుని నిన్ను ఎక్కిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఎక్కిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రం. ఇంకా ఎక్కిస్తాను. ఇంకెక్కడికి ఎక్కిస్తాడు? దేవునికి స్తోత్రం. ఇంకా ఎక్కడికి ఇస్తాడు? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తీసివేస్తే ధర్మశాస్త్రము ఈ ప్రవచన వాక్య గ్రంథంలో నుండి సంగతులు తీసేసి ఈరోజు తీసేసారు, రేపొద్దున అవకాశం వచ్చినట్టు కలిపేస్తున్నా అని కలిపితే నిత్య జీవంలో వారికి పాలు ఉండదు. నీవు నన్ను అనుసరించి నడుస్తున్నటువంటి సమయంలో నువ్వు ఆస్తిని కోల్పోతావు, ప్రాబ్లం లేదు. అవమానించబడతావు, ప్రాబ్లం లేదు. ఖర్చు అయిపోతావు, ప్రాబ్లం లేదు. తృణీకరిస్తారు, ప్రాబ్లం లేదు. నిన్ను అవమానకరంగా మాట్లాడతారు, ప్రాబ్లం లేదు. నీ మీద అనవసరమైన మాటలు వస్తాయి, ప్రాబ్లం లేదు. నిందలు వస్తాయి, ప్రాబ్లం లేదు. అయితే వీటితో పాటు ఏమిస్తాడంటే అనేక రెట్లు ఆశీర్వాదాలు నిత్య జీవంలో. నేను సేవలు మొదలుపెట్టినప్పుడు నేను ఎవరికి తెలుసమ్మా? ఎంతమందికి తెలుసు? ఈరోజు కూడా చాలామందికి నా పరిధి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేను ఎవరికి ఏంటంటే కమలాపురంలో ఒక చిన్న పరిచర్య, చిన్న సంఘం ఉన్నట్టు తెలుసు. బయటికి వెళ్తే క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గుర్తించండి, దేవుడు చెప్పినటువంటి మాట ఏది ఎన్నడూ ఆయన కొట్టివేసేవాడు కాదు, తీసివేసేవాడు కాదు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎవరు అనుసరించి నడుస్తున్నాం, ఎంతవరకు అనుసరించి నడుస్తున్నాం, ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎంతవరకు అనుసరించి నడుస్తున్నాం, ఎంతవరకు వాక్యానుసారంగా మనం దేవుని యందు ఎదుగుతున్నాం, దేవుడు చెప్పిన మాటలు ఎంతవరకు బ్రతుకుతున్నాం, ఆయన చెప్పినటువంటి మాటల యందు ఎంతవరకు విధేయత చూపుతున్నాం. తీసివేస్తాం అవసరం వచ్చినప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు దేవునితో మరి ఒక రకంగా. అమ్మా, నీ భక్తిని చూసి నీ కుటుంబం నీకు భయపడాలి. భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని చూసి నీ కుటుంబం నీకు భయపడే రీతిలో. ఒకవేళ వీళ్ళందరూ తృణీకరించారు సార్ అనుకోండి, దావీదుని అందరూ తృణీకరించారు. దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళాడు అమ్మా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? అందరూ తృణీకరించారండి దావీదుని. తండ్రి తృణీకరించాడు, తల్లి తృణీకరించింది, చుట్టాలు తృణీకరించారు, బంధువులు తృణీకరించారు, అన్న తృణీకరించాడు. కానీ రాజు అవ్వటానికి దేవుడు తీసుకెళ్ళాడు అక్కడికి. దేవుడు రాజు అవడానికి తీసుకెళ్ళాడు కాదు, తండ్రి మాట తీసి వెళ్ళాడు. దేవుడు నీకు రాజు అయిపోయారు బాబులు, కదలటానికి లేదని రాజుని చేశాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. రాజు అవడానికి వెళ్ళాడా? వెళ్ళా. ఆ తర్వాత రాజు ఇక్కడ సమాచారం చెప్పాడు. ఇప్పుడు దేవుని బట్టి చెప్తున్నాను, ఈ రోజున నీ జీవితంలో నువ్వు చేసే పనిని బట్టి వీళ్ళందరూ తృణీకరంగా నిన్ను చూడొచ్చు, కానీ దేవుడు నీ పట్ల దృష్టి నిలిపాడు. నీ వైపు ఆయన గురి ఉంది. అందరూ తృణీకరించిన దేవుడు నిన్ను తృణీకరించే వ్యక్తి కాదు. నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో నన్ను ఎవరో చూడలేదు నువ్వు అనుకోవచ్చు. నీ భక్తిని చూసే దేవుడు
నీ భక్తిని చూసే దేవుడు ఉన్నాడా లేడా? యెహోవా అన్న మాటకు అర్థం ఏంటండి? ఉన్నవాడును అనువాడు. నేనున్నాను, నేను విన్నాను అంటున్నాడు యేసయ్య. ఏమన్నాడండి? నేను ఉన్నాను, నేను విన్నాను. ఏం విన్నాడంట? ఎక్కడున్నాడంట ఆయన? నువ్వు చేసే ప్రతి పనిలో ఉన్నాడు. నువ్వు ఆదివారం మానేసి ఆదివారంలో ఉన్నాడు. నువ్వు మానేసి ఇంకొకరు మానిపించే దాంట్లోనూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి నామానికి మహిమకరంగా నువ్వు ఆటంకపరిచే ఆటంకాల్లో ఉన్నాడు. దేవునిలో ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన ఉంటున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు వింటున్నాడు. నువ్వు పడే అవమానాల్లో నీతో ఉన్నాడు. నువ్వు తృణీకరించబడే తృణీకరణలో కూడా ఆయన ఉన్నాడు. మరొక ప్రవచనం ఒక మాట చదివి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అమ్మ అర్థమవుతుందన్న మాట మీకు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఈ ఒక్క మాట చదివి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడండి? సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం సువార్త చేయలేకపోతున్నాం. సంతోషం. శుభవార్త అంటే అర్థం ఏంటి అసలు? మొట్టమొదటిగా మంచి వార్త. జాగ్రత్తగానండి, మీకు అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే విధంగా ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. శుభవార్త, శుభవార్త. జనరల్గా మన కుటుంబాల్లో జరిగే శుభవార్త ఏంటి చెప్పండి? ఇప్పుడు పావని ఉందనుకోండి, రేపు పొద్దున రక్షణానికి పెళ్లి చేయాలి అనుకుందాం. ఇది ఏ వార్త ఇంట్లో? శుభవార్త. ఇంటికి ఏ వార్త ఇది? సరోజనమ్మ గారు మా కోళ్ళ పేరే చెప్పారు, నా పేరు చెప్పట్లేదని చెప్తే ఏమా ఏ వార్త? ఈ వార్త శుభవార్త. ఈ శుభవార్త ఏర్పాటు చేస్తాడు తల్లిదండ్రి లేదా ఉన్నటువంటి పెద్దలు. సరే, ఆ సంగతి కొంచెం పక్కన పెట్టాం. ఒక పెళ్లి జరుగుతుంది అనుకుందాం. మనం పెళ్లి ఇంట్లో పెళ్లి వార్తను, పెళ్లికి సంబంధించినటువంటి పనులను చేసుకునే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె జరిగిస్తారా? అందరూ చేస్తారా చెప్పండి? అమ్మా ఎవరు చేస్తారు? ఎవరి శక్తి సామర్థ్యం కొలది వాళ్ళు ఆ పనిని. ఇప్పుడు ఏమీ లేవు నాకు, అసలు నేను ఎక్కడికి కదలినన్నాడు కూడా పని ఉంటుంది. ఏ పని చెప్పండి? ఫోన్లు చేతిలో పెట్టి నెంబర్లు ఎత్తున్నారు. ఏమన్నారు? వీళ్ళు దూరం ఉన్నారు, చెప్పడం ఇబ్బంది అవుతుంది కానీ ఈ ఫోన్లు చేసి పలానా ఇంట్లో పలానా కార్యక్రమం అమ్మా 2. తర్వాత పెళ్లికి సంబంధించినటువంటి సామాగ్రి వంటకు సిద్ధపరచాలి. వాళ్ళు 10 మందిని పంపిస్తారు. పెళ్లికి సంబంధించినటువంటి సామాగ్రిని వాళ్ళ వరకు కొంతవరకు ప్రచారం చేస్తారు. 2. సామాగ్రి సిద్ధపరిచిన తర్వాత భోజన ఏర్పాట్లు కొంతమందిని సిద్ధపరుస్తారు. అంటే జాగ్రత్తగా వినండి. శుభవార్తను ప్రచారం చేయటానికి మీకు అదే చెప్తున్నాను నేను. బైబిల్లో చాలామంది చదువుకుంటూ వెళ్ళిపోతే నాకు ఈ చివరి చదివితే బైబిల్ వచ్చాడు, నాకు రాదు బైబిల్. దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తే మాత్రమే దేవుడు నేర్పే మాటలు చెప్తున్నాను. బైబిల్ వచ్చేసినట్టుగా గిరగదీసేసి మనం బైబిల్ ఈ చివరి చదివితే పండిట్లు అయిపోయినట్టు ఎవరు చెప్పొద్దు. ఎందుకని అంటే బైబిల్లో నేర్చుకుంది చాలా శూన్యం. అర్ధ ఆవుగంజలు అర్ధ భాగం నేర్చుకోలేదు నేను ఇప్పటి వరకు. 23 సంవత్సరాలు, 24వ సంవత్సరం వస్తుంది. ఏమి నేర్చుకోవాలి బైబిల్లో? నాకు అంతా వచ్చేసు, అన్నీ తెలిసేసు. ఈ చివరి చాసేవరకు నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా నేను ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి కాదు. నువ్వైనా సరే ఇంకొకరితో చెప్పేటప్పుడైనా ఒకటే చెప్పేది ఏంటంటే బైబిల్ని చదువు, వాక్యాన్ని నేర్చుకో. వాక్యంలో ఉన్న సంగతులను మనకి ఏం తెలియజేస్తావో ఆ వాక్యాన్ని బట్టి ధ్యానం చెయ్యి. ఒక వ్యక్తి ఉన్నాడు, పాస్టర్ గురించి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పినా పాడిందే పాటరా పాసిపళ్ళ దాసుడు కీర్తన గ్రంథం తీస్తాడంట. తీసి అసలు దాంట్లో ఉన్న మాటలకి ఆయన చెప్పే మాటలకి సంబంధమే ఉండదంట. ఈ శివుని చదువుకొని 1.5 సేపు చెప్తాడంట. ఆయనకు ఓపిక దేవునికి స్తోత్రం. 1.5 సేపు ప్రసంగం చెప్తాడు. ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థం కాదు, ఏమి వింటున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఇటు అటు మళ్ళీ చేస్తాడు. టైం అయిపోద్ది, సమయం అయిపోద్ది. దేవుని బిడ్డలారా, అట్లాగే సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అంటే మనము శుభవార్తను ఎన్ని విధాలుగా ప్రకటించవచ్చు, శుభవార్తను ఎన్ని రకాలుగా ప్రకటించవచ్చు, ఎన్ని రకాలుగా తీసుకుని వెళ్ళవచ్చు అనే విషయాన్ని మీకు క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో ఒక వివాహానికి సంబంధించినటువంటి ఒక సన్నివేశాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ వివాహానికి సంబంధించినటువంటి సన్నివేశాన్ని మొట్టమొదటిగా పిలుపులతో స్టార్ట్ అవుద్ది. ఎట్లా స్టార్ట్ అవుద్దండి?
పిలుపులతో స్టార్ట్ అవుద్ది. అక్కడ దగ్గర నుండి పిలిచిన వారందరినీ సమకూర్చడానికి ఒక సమూహం ఉంటుంది. సమూహాన్ని సమకూర్చిన తరువాత వీళ్ళందరికీ విందుకు సపరేట్ అయినటువంటి ఒక సమూహం ఉంటుంది. ఈ విందులో నుండి మళ్ళీ గుర్తించండి, ఈ విందులో నుండి విందుకు పిలిచే వారిని మరికొంతమందిని సిద్ధపరుస్తారు. వివాహ వేదిక దగ్గర కొంతమంది సమకూరుస్తారు. వివాహానికి సమకూర్చినటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ను కొంతమంది వైపు గ్యాదర్ చేస్తారు. సహజంగా ఉండే వ్యక్తులను కొంతమంది వైపు నుంచి చేస్తారు. చూడండి, ఒక వివాహానికి సంబంధించిన ఒక శుభ వార్తను తెలియజేయటానికి ఎంతమంది పనిచేస్తూ ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటే, సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే పదం అది ఒక పాస్టర్కే సంబంధించిన విషయం తప్ప సంఘముగా మాకు సంబంధం లేదు అనుకుంటే ఎంత పొరపాటు ఆలోచించండి, ఎంత అజ్ఞానం ఆలోచించండి. ఒక కుటుంబంలో కేవలము 10 నుండి 15 రోజుల మధ్య జరిగే ఒక శుభకార్యానికే ఒక సమూహం ఒక బంధువర్గం ఆ ఉన్నటువంటి జనాంగం మొత్తం పనిచేస్తారే. దేవుని సంఘము కొరకు, దేవుని సంఘాభివృద్ధి కొరకు ఎంతమంది పనిచేస్తున్నారండి? ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళిపోయే గెస్ట్లే ఉంటారు. ఎవరు వస్తారు? గెస్ట్లో భోజనం చేసి చేయి దుడుచుకొని ఏమనిస్తే రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతారు. మన సంఘాల్లో కూడా ఏం జరుగుతుందండి? సంఘాల్లో ఏం జరుగుతుంది? వస్తున్నారు, వాక్యం మీద వింటున్నారు, కానుక ఏదో వేస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతారు. ఇదేనా? ఇంతకుమించి ఏమైనా జరుగుతుందా చెప్పండి? ఇంతకుమించి ఏమైనా జరుగుతుందా? మీరు వస్తూ మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే, ఈ శుభవార్తను చేరమోసుకునే వ్యక్తులైతే, వచ్చినటువంటి వ్యక్తి నువ్వు పిలవగా వచ్చినటువంటి వ్యక్తి తిరిగి నువ్వు మాట్లాడుతున్నావా? కనీసం నువ్వు పిలుస్తున్నావా? ఎవరు పిలిచినారా? కనీసం నీ భర్తను కూడా పిలవలేకపోతున్నావే, నీ బిడ్డలను కూడా పిలవలేకపోతున్నావే, నీ మాట వినేవారిని కూడా పిలవలేకపోతున్నావే. ఇది పండగ కదా, తైలాభిషేకం పండగ కదా, సంవత్సరం ఒక్కమారు కదా జరిగేది. సువార్త ప్రకటించడం అంటే పత్రికలు తీసుకుని ఊరు తిరగటమే కదా. నీకున్నటువంటి పరిధిలో ఈ శుభవార్తను నీ పరిధిలో నువ్వు ఎంతమందికి ఈ వార్తను తెలియజేస్తున్నావు? ఒక ఊర్లో 10 మంది 10 పెళ్లి చేసుకున్నప్పుడు, 10 మంది ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ఒకళ్ళు ఇల్లు వచ్చినట్టు యార్కేస్తున్నారండి మీరు ప్రార్థనకి? మేము వెళ్ళి వచ్చామని చెప్పడానికి ఒకళ్ళని మర్చిపోతారేమని చదివింపులు చదివించిన వీళ్ళు కలపడి ఇంకో మీరు వచ్చి అవి ఏం చేస్తున్నామని అడిగినట్టు. ఇదే కదా దేవుని పనిలో మీరు వాడబడే పాత్రలు. మీరు ఎప్పటికైనా ఒక మామూలు వ్యక్తిగా పిలిచే వ్యక్తిగా ఉంటారే తప్ప, పిలవబడినటువంటి ఒక వ్యక్తిగా చేయి తుడుచుకొని భోజనం చేసి చేయి తుడుచుకొని వెళ్ళిపోయే వ్యక్తిలాగా, మీకు తోచిన ఏదో ఇవ్వాల్సిన కానుకిచ్చి వెళ్ళిపోయే వ్యక్తిలాగే ఉంటున్నారు తప్ప, దేవునికి దేవుని బిడ్డలకు ఇదిగో నాకు దేవుడిచ్చినటువంటి సువార్తను వారికి కూడా నేను తెలియచెప్పాలి, ఆ సమాచారం వారికి కూడా ప్రకటించాలి, ఆ సమాచారాన్ని బట్టి నా వంతు నేను కూడా దీంట్లో పాలి భాగస్తురాలని అనే విషయాన్ని మీరు ఎంతవరకు గుర్తిరుగుతున్నారు ఆలోచించండి. ఎంతవరకు చెప్పగలుగుతారో ఒకసారి ఆలోచించుకోండి. శుభవార్తను ఎంతవరకు మీరు తీసుకుని వెళ్తున్నారు? ఎంతవరకు శుభవార్తను మీరు పంచుకునే వ్యక్తులాగా ఆలోచిస్తున్నారు? సర్వలోకమునికి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నటువంటి దేవుడి మాట, ఆ ఒక శుభవార్త ఈ లోకంలో జరిగే చిన్న సన్నివేశానికి అందరూ పనిచేస్తారే. దేవుని పనిని ఎంతమంది వరకు పనిచేస్తున్నారు? ఎందుకు ఈ మాట మీతో నేను చెప్పవలసి వస్తుంది అని అంటే, ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చింది అని అంటే, మొదటి సంవత్సరం ఉన్నప్పుడు నుండి ఈ సంవత్సరం వరకు ఏమైనా మార్పు ఉందా? మార్పు ఏమైనా ప్రయాసం జరిగిందా? మందిరాన్ని ఎవరైనా మానేశారనుకోండి, ఎందుకు మానేశాం? పాస్టర్ గారు చెరగటమే తప్ప మీరు ఇప్పుడు అడిగారా? అనుసరిస్తే వాళ్ళు మానేశారు, ఈ వారం వచ్చే వారం నేను మానేయాలి, వాళ్ళు ఆ మాట మాట్లాడాలి, మేము ఈ మాట మాట్లాడాలి, ఇదే తప్ప మీరు దేవుని పనులు ఎంతవరకు దేవుని నామాన్ని సంతోషపరిచే వ్యక్తులా ఉన్నారో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.
దేవుడు చెబుతున్నటువంటి మాటకు ఎంతవరకు విధేయత చూపే వ్యక్తుల్లో ఉన్నారో మిమ్మల్ని మీరు సరిచేసుకొని ఒకవేళ మీ యొక్క హృదయము వాక్యము మీ మీద దోషారోపణ మోపితే మార్చుకోవాలనే హృదయం ఉంటే దేవుని సన్నిధిలో మార్చుకోండి. ఎందుకండి అంటే జీవ గ్రంథంలో ఒకదాన్ని తీసి వేసిన వాడికి నిత్య జీవంలో వానికి, మరలా చెప్తున్నాను, భూమి ఆకాశము గతించిన దీంట్లో ఒక పొల్లు కూడా పోదు. దైవ గ్రంథంలో ఒక పొల్లు కూడా, ఒక్క సున్నా కూడా తప్పిపోదు, ఒక్క ఒత్తు కూడా దీంట్లో నుంచి తీసివేయటం ఉండదు. దేవుడు ఏది చెప్పాడు అది 100% నెరవేరుస్తాడు, నెరవేరుస్తుంది, నెరవేర్పు జరుగుతున్నటువంటి ధర్మశాస్త్రం వంటి సంగతులను మన శక్తి కొలత అనుసరించి ఆయనకు లోబడి బ్రతికే వ్యక్తుల్లో బ్రతకాలి తప్ప తృణీకరించి పక్కకు తప్పుకొని లాభసాటిగా ఉన్నప్పుడు అనుసరిస్తాం, లాభం లేనప్పుడు దీన్ని పక్కగా తీసేస్తాం అనుకునే వ్యక్తులుగా బ్రతికితే నష్టం ఎవరికండి? నష్టం ఎవరికి చెప్పండి? ఎవరికి నష్టం? ఏ వ్యక్తి అయితే అనుసరించారో ఆ వ్యక్తికే నష్టం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండి, ఆయనకు లోబడి బ్రతకండి, వాక్యానుసారంగా నడవండి. కష్టతరంగా ఉన్నా ఈరోజు ఇబ్బందికరంగానే ఉండొచ్చు, ఇబ్బందులు కూడా నేను నడవలేదా? శ్రమలు గుండా లేవా? శ్రమలు ఇప్పటికీ లేవా? ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు శ్రమను ఉదయకాలం ముందు వచ్చిన మధ్యాహ్న కాలం రాత్రికి వచ్చాక ఆ శ్రమ తీసివేస్తాడు. ఒక రాత్రి ఏడుపుతో కన్నీళ్ళతో ఉన్న ఉదయానికి ఆ శ్రమను దేవుని యందు సాధించుకునే వ్యక్తుల్లో ఉండాలి తప్ప ఇహలోక సంబంధమైన ఆశలతో బ్రతుకుతూ మనం ఏదో ఆల్టర్నేటివ్ ఏదో సాధించి దాన్ని తప్పుకుందాం అనుకుంటే తప్పుకోము కాక చిక్కుకుంటే బహుభయంకరమైన వ్యాధంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడ భూలోకములోనూ పరలోకములోనూ. మన భక్తి ఎందుకు అంటే ఈ లోకములో ఎన్ని శ్రమలు ఎదురైనా ధైర్యంగా నిలబెట్టి దేవుని వైపు చూస్తూ, దేవుడు వాటిని ఎప్పుడు శ్రమలు ఉంచడు, ఇప్పుడు బాధలే ఉండవు. తగు సమయము వరకు దేవుడు అంటాడు, ఎవరిని ఆయన శోధించాడు. ఎంతవరకు శోధించాడు? ఆయనకి ఎంతవరకు కెపాసిటీ ఉందో అంతవరకే, అంటే ఎంతవరకు బరువు మోయగలరో అంతవరకే. ఆ బరువు మోయలేడు అనుకో టైంలో నువ్వు ఊహించలేదు, దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడు. ధైర్యంతో విశ్వాసంతో ఆయన ఎందు విధేయత చూపు బ్రతికితే నిశ్చయంగా మన ప్రతి పరిస్థితి నుండి మార్చి ఆయన ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని, నిత్య జీవనం ఇక్కడ అనుగురించి దేవుడు మనల్ని సంతోషపరచును. అట్టి దేవుణ్ణి చెప్పినటువంటి మాటలని విధేయత చుట్టూ ముందు కొనసాగు కృప దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాలు